Hello all, welcome to my channel Topics Clear. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జనరల్ స్టడీస్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇందులో మనం ఈరోజు కాన్సెప్ట్స్ అండ్ వల్నరబిలిటీ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ కోసం తెలుసుకోబోతున్నాం. ఓకే, అంటే స్పెసిఫిక్గా మీకు చెప్పాలి అంటే విపత్తు అంటే ఏంటి, విపత్తు నిర్వహణ ఎలా చేస్తాం, దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అండ్ టెర్మినాలజీస్ కోసం తెలుసుకోబోతున్నాం. అలానే వల్నరబిలిటీ ప్రొఫైల్ అంటే మన ఇండియా కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ ఏ విషయాల్లో ఒక విపత్తు రావడానికి కారణం అవుతుంది, లేకపోతే ఏ విషయాల్లో బలహీనత ఉంది, దానివల్ల విపత్తు వచ్చే అవకాశాలు ఉన్నాయో అవన్నిటి కోసం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఎవరైతే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ చూసాక ఈ వీడియో చూడండి. అలానే నేను డైలీ క్లాస్లో చెప్తున్న పీడిఎఫ్స్, ఇతర మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. అవి మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో నా క్లాసెస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ పాయింట్స్ ఇస్తూ ఉండండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ. సో డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ మీన్స్ యూజింగ్ రిసోర్సెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే to handle emergencies and reduce the damage caused by disasters. సో డెఫినేషన్ మనకి ఏం చెప్తుంది అంటే ఒక విపత్తు వచ్చినా లేకపోతే రాకుండా ఉండడానికి మన దగ్గర ఉన్న వనరులు మరియు బాధ్యతలతో మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తున్నాం చెప్పేదే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, మనకి ఈ డిజాస్టర్కి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ బాడీ ఉందండి. ఓకే, యుఎన్ సెక్రటేరియట్ అండర్లోకే వస్తుంది డైరెక్ట్గా. అదేనండి, ఐక్యరాజ్య సమితి అండర్లోకే వస్తుంది. దాని పేరు ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. సో ఇది స్పెసిఫిక్గా ఒక ఇంటర్నేషనల్ బాడీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి. ఓకే, సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 22 డిసెంబర్ 1999కి ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి అంటే జెనీవా అని చెప్పాలి. జెనీవా ఎక్కడుంది? స్విట్జర్లాండ్లో ఉంది. ఓకే, అండ్ దీని యొక్క హెడ్ ఇప్పుడు ఎవరు దీని యొక్క అధ్యక్షుడు అంటే కమల్ కిషోర్ అని చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని టెర్మినాలజీస్ కోసం తెలుసుకుందాం. డిజాస్టర్ అంటే ఏంటి, హెజార్డ్ అంటే ఏంటి. చాలామంది ఈ రెండు ఒకలానే అనుకుంటారు, ఒకలానే ట్రీట్ చేస్తూ ఆన్సర్లో రాసేస్తూ ఉంటారు. బట్ ఈ రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉందండి. అదేంటి అంటే ఇట్ ఈస్ ఎ సీరియస్ ఈవెంట్ దట్ డిస్రప్ట్స్ ఏ కమ్యూనిటీ అండ్ కాజెస్ లాస్ ఆఫ్ లైఫ్స్, ప్రాపర్టీ, మనీ ఆర్ ద ఎన్వైరన్మెంట్ బిహైండ్ ద కమ్యూనిటీ ఎబిలిటీ టు హ్యాండిల్. సో డిజాస్టర్ అంటే ఏంటి అంటే ఇది ఒక సీరియస్ ఈవెంట్. సో ఇదేం చేస్తుందంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా ఒక కమ్యూనిటీకి చాలా డిస్టర్బ్ చేస్తుంది, చేస్తూ నష్టం కలిగిస్తుంది. అయితే ప్రాణ నష్టం, లేకపోతే ఆస్తి నష్టం, లేదా ప్రకృతికి నష్టం చేస్తుంది. ఎంతలా చేస్తుందంటే మళ్ళీ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా కమ్యూనిటీ దాన్ని హ్యాండిల్ చేయలేనంత. దీన్నే డిజాస్టర్ అంటారు. ఓకే, మరి హెజార్డ్ అంటే ఏంటి అంటే ఏ డేంజరస్ సిచ్యువేషన్ ఆర్ ఏ ఈవెంట్ దట్ కెన్ కాజ్ హార్మ్ టు పీపుల్, ప్రాపర్టీ ఆర్ ద ఎన్వైరన్మెంట్. ఇది ఒక డేంజరస్ సిచ్యువేషన్, ఈవెంట్. ఇది హాని చెయ్యొచ్చు, ఇంకా చెయ్యొచ్చు మనుషులకి, ఆస్తికి, ప్రకృతికి. హెజార్డ్కి డిజాస్టర్కి తేడా తెలుసుకుందాం. చాలా చోట్ల ఈ రెండు ఒకలాగే చదువుతారు, ఒకటి అనుకునే చదువుతారు, బట్ కాదు, చిన్న తేడా ఉంది. అది మీకు అర్థం చేయడానికి నేను రెండు ఇమేజెస్ తీసుకున్నాను. ఒకటి హెజార్డ్, తెలుగులో ప్రమాదం, ఇంకొకటి డిజాస్టర్, దాన్ని విపత్తు అంటారు. ఓకే, సో హెజార్డ్ అంటే ఏంటి అంటే సపోజ్ సైక్లోన్ అనే ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. ఓకే, సో సైక్లోన్ అనేది సముద్రం తీరం మధ్యలో అయితే, ఓకే, అల్పపీడనం వల్ల సముద్రం మధ్యలో అయితే దాన్ని హెజార్డ్ అంటారు. ఎందుకంటే దానివల్ల ఎటువంటి నష్టం కలగలేదు. కానీ ఇదే సైక్లోన్ అనేది సముద్రం తీరం వరకు వస్తే, సముద్రం తీరం వరకు వచ్చి అక్కడున్న మనుషుల్ని, ప్రాపర్టీని, ఎన్వైరన్మెంట్ని డ్యామేజ్ చేస్తే అలాంటి కండిషన్ని మనం డిజాస్టర్ అంటాం. అంటే సైక్లోన్ అనేది సముద్రం మధ్యలో వచ్చింది, దానివల్ల ఎటువంటి సమస్య, ఎటువంటి నష్టం జరగలేదు, అప్పుడు అది హెజార్డ్ అవుతుంది. డిజాస్టర్కి వచ్చేసరికి అదే హెజార్డ్ అనేది రియాలిటీకి వచ్చేసరికి ఈ లాస్ కలిగిస్తే దాన్ని డిజాస్టర్ అంటారు. ఓకే, సో హెజార్డ్కి డిజాస్టర్కి చిన్న డిఫరెన్స్ అదండి. క్లియర్? సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఏ హెజార్డ్ ఈజ్ ఎ సైక్లోన్ ఫార్మింగ్ ఇన్ ద సీ, ఏ డిజాస్టర్ వెన్ ఇట్ హిట్స్ ల్యాండ్ అండ్ కాజెస్ డిస్ట్రక్షన్. సో మీకు అర్థం అవడానికి నేను ఇది తీసుకున్నాను. నెక్స్ట్
వల్నరబిలిటీ, తెలుగులో బలహీనత అంటారు. ఇది ఒక కండిషన్ దట్ మేక్స్ ఎ కమ్యూనిటీ మోర్ లైక్లీ టు బి హార్మ్డ్ బై ఎ హెజార్డ్ సచ్ యాజ్ వీక్ బిల్డింగ్స్, పోవర్టీ అండ్ పూర్ ఎన్వైరన్మెంట్. సో వల్నరబిలిటీ అంటే ఏంటి అంటే, సో ఇందాకలే మీకు చెప్పాను ఏంటి, సముద్రం మధ్యలో మనకి ప్రమాదం వచ్చింది, ఓకే, హెజార్డ్ వచ్చింది. ఇది పొరపాటున సముద్రం తీరం వరకు వచ్చి లాస్ కలిగిస్తే దాన్ని డిజాస్టర్ అన్నాను కదా. బట్ ఇది కలిగించాలి అంటే ఇక్కడ ఉంటే కదా కలుగుతుంది. లైక్ ఇక్కడ మనుషులు ఉంటే వాళ్ళకి ప్రమాదం కలుగుతుంది, ఇక్కడ ఇల్లులు ఉంటే వాటికి ప్రమాదం కలుగుతుంది, ప్రాపర్టీస్ ఉంటే వాటికి ప్రమాదం కలుగుతుంది, అలానే ఎన్వైరన్మెంట్ ఇక్కడ కలిగి ఉంటే వాటికి ప్రమాదం కలుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఈ తీర ప్రాంతంలో ఉంటేనే అదొక డిజాస్టర్ అవుతుంది, విపత్తు అవుతుంది. అదే ఈ సముద్రం తీరంలో లేకపోయి ఉంటే అవి ఏమవ్వవు. సపోజ్ సముద్రం తీరం దగ్గర ఉంటున్న ఫ్యామిలీస్ ఎక్కువ రిస్క్లో ఉంటున్నారా, లేదా మనం ఎక్కడో ఉంటున్నాం మనం ఎక్కువ రిస్క్లో ఉంటున్నామా? ఓకే, సో ఎవరైతే సముద్రం తీరంలో ఉంటున్నారో వాళ్ళు ఎక్కువ రిస్క్ ప్రోన్ ఏరియాస్లో ఉంటున్నారు. ఓకే, అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి డ్యామేజ్ అవ్వడానికి. సో అలాంటి కండిషన్స్ని వల్నరబుల్ అంటాం. మనకి ఏమర్థమైంది, హెజార్డ్ నుంచి డిజాస్టర్ వస్తుంది కదా. కాకపోతే ఈ హెజార్డ్ డిజాస్టర్గా మారాలి అంటే అనుకూలంగా కొన్ని కండిషన్స్ ఉండాలి. అంటే కొన్ని బలహీనత కండిషన్స్ ఉంటేనే హెజార్డ్ అనేది డిజాస్టర్గా మారుతుంది. అంటే ఎలాంటివి, మనం ఒక వీక్ బిల్డింగ్లో ఉన్నాం అనుకోండి, చిన్న భూకంపం వచ్చినా బిల్డింగ్ కూలిపోద్ది, అప్పుడు అది డిజాస్టర్ అయిపోతుంది. అదే మనం ఒక స్ట్రాంగ్ బిల్డింగ్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎర్త్క్వేక్ వచ్చినా ఆ బిల్డింగ్ కూలదు, సో దానివల్ల డిజాస్టర్ జరగదు. సో అర్థమవుతుంది కదా, ఈ బలహీనత కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వల్నరబిలిటీ అంటాం. ఓకే, వల్నరబిలిటీ అంటాం. వల్నరబుల్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ ఎవరైనా కొండ ప్రాంతంలో ఉంటున్నారు అనుకోండి, అక్కడ వర్షాలు ఎక్కువ అవుతాయి, అలాగ అవడం వల్ల ఇలాంటి మట్టి కానీ లేకపోతే రాళ్ళు కానీ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీన్నే ల్యాండ్ స్లైడ్స్ అంటారు. వీళ్ళ వల్నరబుల్ కండిషన్స్. అదే ఎవరైనా సముద్రం తీరం పక్కన ఉన్నారనుకోండి, వాళ్ళకి సునామీకి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది వీళ్ళ వల్నరబుల్ కండిషన్స్. అదే ఎవరైనా నదుల పక్కన ఉన్నారనుకోండి, ఫ్లడ్స్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది వీళ్ళ వల్నరబుల్ కండిషన్స్. అదే ఎవరైనా టెక్టోనిక్ ప్లేట్స్ జంక్షన్స్ దగ్గర ఉన్నారనుకోండి, సో ఆ ప్లేట్స్ మూవ్ అయితే ఇక్కడున్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎర్త్క్వేక్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది వీళ్ళ వల్నరబుల్ కండిషన్స్. సో ఇవన్నీ కూడా వల్నరబుల్ కండిషన్స్, అంటే వీక్ జోన్స్. సో ఇవి వీక్నెస్ ఉంది కాబట్టి, ఇలాంటి బలహీనత ఉంది కాబట్టి హెజార్డ్ అనేది డిజాస్టర్గా మారే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మనం ఏం చేయాలి, ఇలాగ ఏవైతే బలహీనత కండిషన్స్ ఉన్నాయో దాన్ని మెరుగుపరుచుకోవాలి. హెజార్డ్ వస్తుందో లేదో ముందే తెలుసుకోవాలి. సో ఒక హెజార్డ్ని డిజాస్టర్గా మారకుండా చేయాలి అంటే మనకి ఇలాంటి వీక్ కండిషన్స్ ఏంటో మనకు తెలుసుకోవాలి. వల్నరబుల్ కండిషన్స్ బాగా తెలుసుకుంటేనే, అంటే ఎలాంటి ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు, ఏ కండిషన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు, ప్రాపర్టీ ఏమేమి ఉన్నాయి ఎఫెక్ట్ అవ్వడానికి, అలానే ఎన్వైరన్మెంట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఎఫెక్ట్ అవ్వడానికి, ఇలాంటి వల్నరబుల్ కండిషన్స్ అన్నీ, ఇలాంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తెలుసుకుంటే అప్పుడు మనం ఒక హెజార్డ్ని డిజాస్టర్గా కన్వర్ట్ అవ్వకుండా ఆపగలం. సో దిస్ ఈజ్ అబౌట్ వల్నరబిలిటీ. ఓకే, మరి రిస్క్ అంటే ఏంటి? రిస్క్ ఈజ్ నథింగ్ బట్ ద ఛాన్స్ ఆఫ్ లాస్ ఆర్ డ్యామేజ్ ఫ్రమ్ ఎ హెజార్డ్ ఇన్ ఎ సర్టెన్ ప్లేస్ ఆర్ ఎ సర్టెన్ టైం. సో అలాగా ఒక పర్టికులర్ ప్లేస్కి ఒక పర్టికులర్ టైంలో ఛాన్సెస్ ఉన్నాయి లాస్ ఆర్ డ్యామేజ్ డ్యూ టు ఒక హెజార్డ్ వల్ల, దాన్నే రిస్క్ అంటారు. ఓకే, సో మీకు డిజాస్టర్ అంటే ఏంటో చెప్పాను, వల్నరబిలిటీ అంటే ఏంటో చెప్పాను, హెజార్డ్ అంటే ఏంటో చెప్పాను, రిస్క్ అంటే ఏంటో చెప్పాను. సో ఈ 4 మీకు ఇంకొకసారి రివైజ్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, హెజార్డ్ అంటే ఏంటండి? ఇది ఒక ప్రమాదం. ఈ ప్రమాదం అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏదో ఒక ప్లేస్లో పర్టికులర్ టైంకి, దీన్నే రిస్క్ అంటారు. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ దీని కండిషన్స్ ఎలా ఉన్నాయి అంటే, వీక్ కండిషన్స్ ఉన్నాయా, స్ట్రాంగ్ కండిషన్స్ ఉన్నాయా? వీక్ కండిషన్స్ ఉంటే అప్పుడు ఇది వల్నరబిలిటీ అంటాం. ఓకే, అక్కడున్న మనుషులు కానీ, ప్రాపర్టీ కానీ, లేకపోతే ఎన్వైరన్మెంట్ కానీ, బిల్డింగ్స్ కానీ అవి వీక్గా ఉన్నాయా? అయితే ఇవన్నీ వల్నరబిలిటీలో ఉన్నట్టు. ఓకే, సో ఇలాగా ఒక వీక్ జోన్ ఉండడం వల్ల ఈ రిస్క్ అని మనం అనుకున్న ప్లేస్లో ఈ హెజార్డ్ వచ్చి అక్కడ లాస్ చేసింది. ఏంటి లాస్ చేసింది? ఓకే, హ్యూమన్ లాస్ చేసింది, ప్రాపర్టీ లాస్ చేసింది, ఎన్వైరన్మెంట్ లాస్ చేసింది. సో ఎలా లాస్ చేసింది అంటే మళ్ళీ మనం దాన్ని ముందులా చేయలేనంత. సో అలాంటి కండిషన్నే మనం డిజాస్టర్ అంటాం. ఓకే, ఇది డిజాస్టర్, ఇది వల్నరబిలిటీ, ఇది రిస్క్, ఇది హెజార్డ్. ఓకే, సో ఇలాంటి ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు,
నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ తోటి, నీ దగ్గర ఉన్న రెస్పాన్సిబిలిటీస్ తోటి, అంటే నీ దగ్గర ఉన్న వనరులు, నీ దగ్గర ఉన్న పవర్స్ తోటి నువ్వు ఎలా దీన్ని మేనేజ్ చేస్తున్నావు, లేకపోతే రాకుండా ఎలాగ ఆపుతున్నావు. సో దానికోసం మనం చదివితేనే దాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం. ఓకే, సో ఈ స్లైడ్తో మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. క్లియర్? ఇప్పుడు మనం వల్నరబిలిటీకి, రిస్క్కి అనాలిసిస్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. మొదటి కండిషన్ ఏ, హెజార్డ్ ప్లస్ వల్నరబుల్ సొసైటీ ఈజ్ ఈక్వల్ టు రిస్క్. అంటే ఒక వల్నరబుల్ సొసైటీ ఉంది, అంటే ఒక సొసైటీ ఉంది చాలా వీక్నెస్తో కలిగి ఉన్నాయి, ఎన్నో బలహీనత కండిషన్స్ ఉన్నాయి, లైక్ పూర్ బిల్డింగ్, లేకపోతే ప్రాపర్గా ప్రొటెక్షన్ లేకపోవడం, ఇవంతా కూడా ఒక వల్నరబుల్ సొసైటీ తాలూకు కండిషన్స్. ఇప్పుడు ఇలాంటప్పుడు అటు నుండి హెజార్డ్ వస్తే ఆ టైంలో ఏంటి ఫ్యాక్టర్ ఉంటుంది? రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, సో అలాంటి ఓవర్లాపింగ్ పార్ట్నే రిస్క్ అంటున్నాం. సో ఇది ఒక కండిషన్. రెండో కండిషన్, ఈ రిస్క్ అనేది డిజాస్టర్గా ఎప్పుడు మారుతుంది? సో ఇప్పటి వరకు ఏదైతే హెజార్డ్ వల్ల రిస్క్ అనుకున్నానో, ఈ హెజార్డ్ వచ్చి ఈ వల్నరబుల్ సొసైటీకి స్ట్రైక్ చేస్తే, ఎఫెక్ట్ చేస్తే, అప్పుడు అది డిజాస్టర్గా మారుతుంది. అంటే హెజార్డ్ వల్ల రిస్క్ వస్తుంది అంటే అది థియరిటికల్, హెజార్డ్ డిజాస్టర్ క్రియేట్ చేసింది అది ప్రాక్టికల్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఏ అండ్ బి. కమింగ్ టు సి, ఒకవేళ వల్నరబుల్ సొసైటీ బాగా పెరిగింది అనుకోండి, ఎంత పెరిగితే అన్నిసార్లు హెజార్డ్ కూడా పెరిగింది అనుకోండి, అప్పుడు రిస్క్ కూడా బాగా పెరుగుతుంది, డిజాస్టర్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది, సో హెజార్డ్ ప్లస్ వల్నరబిలిటీ ఈక్వల్ టు రిస్క్. వెన్ రిస్క్ బికమ్స్ రియాలిటీ ఇట్ మీన్స్ డిజాస్టర్. రిస్క్ రియాలిటీ అయితే అప్పుడు దాన్ని డిజాస్టర్ అంటారు. ఫ్యూచర్ వచ్చేసరికి ఎక్కువ హెజార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ వల్నరబిలిటీ ఉందనుకోండి, అప్పుడు డిజాస్టర్స్ కూడా ఎక్కువగా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ కోసం తెలుసుకుందాం. ఓకే, విపత్తులు ఎన్ని రకాలు? 2 రకాలండి. ఒకటి నేచురల్ డిజాస్టర్, మరొకటి మ్యాన్ మేడ్ డిజాస్టర్ లేదా ఆంథ్రోపోజెనిక్ డిజాస్టర్ అంటాం. నేచురల్ డిజాస్టర్ అంటే ఏంటి? దీస్ కాజ్ డ్యూ టు నేచురల్ ఫెనోమెనన్. ఎగ్జాంపుల్స్ చెప్పమంటే ఎర్త్క్వేక్, సునామీ, సైక్లోన్, వాల్కనిక్ ఎరప్షన్స్. అదే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్కి వచ్చేసరికి దీస్ ఆర్ కాజ్ డ్యూ టు హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ నెగ్లిజెన్స్. సో ఇవి ఎందుకు జరిగాయి అంటే, అయితే మనుషులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంటర్వ్యూన్ అయి ఉన్నారు, లేదా వీళ్ళొక అశ్రద్ధ వల్ల జరిగింది. ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం, మీ అందరికీ బాగా తెలిసిందే అదే భోపాల్ ట్రాజిడీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భోపాల్ ట్రాజిడీని ఒక మ్యాన్ మేడ్ డిజాస్టర్గా మనం చెప్పుకోవచ్చు. అసలు ఏంటి భోపాల్ ట్రాజిడీ లేదా భోపాల్ డిజాస్టర్ అంటే ఏంటి? ఏమి లేదు, 2 డిసెంబర్ రాత్రి, తెల్లవారితే 3 డిసెంబర్, ఆ అర్ధరాత్రి భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అని ఒక ఫ్యాక్టరీ ఉంది. ఓకే, ఇది ఒక పెస్టిసైడ్ ప్లాంట్. అయితే ఇది ఏం చేసింది అంటే, ఆ రోజు ఈ ప్లాంట్ నుండి ఒక టాక్సిక్ గ్యాస్ రిలీజ్ అయ్యింది. ఓకే, ఆ టాక్సిక్ గ్యాస్లో ఏముంది అంటే మెథైల్ ఐసోసైనేట్. మెథైల్ ఐసోసైనేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎంఐసి అంటారు. సో ఇది రిలీజ్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారో ఎంతోమంది చనిపోయారు. సో ఇదండి, ఇది ఒక మ్యాన్ మేడ్ డిజాస్టర్గా చెప్పచ్చు. సో ఎగ్జామ్లో మనం దీనికోసం కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో భోపాల్ ట్రాజడీ ఎప్పుడు జరిగింది అంటే 2, 3 డిసెంబర్ 1984 అని చెప్పాలి. ఓకే, సో 1984లో జరిగింది, 2 and 3 డిసెంబర్ మధ్యలో. ఆ కంపెనీ పేరు యూసిఐఎల్, యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్. ఇది ఒక పెస్టిసైడ్ కంపెనీ. సో దాని నుంచి రిలీజ్ అయిన గ్యాస్ పేరు ఏంటి అని అడుగుతారు, మెథైల్ ఐసోసైనేట్ అని చెప్పాలి, లేకపోతే ఎంఐసి అని చెప్పాలి. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? ఎక్స్ప్లోజన్స్, లీకేజ్ ఆఫ్ టాక్సిక్ వేస్ట్, ఇప్పుడే అనుకున్నాం మనం. పొల్యూషన్, మనం ఎక్కువ పొల్యూషన్ చేస్తాం కదా, దానివల్ల కూడా మనం ఎక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తాం కదా, అది కూడా ఒక డిజాస్టరే. ఓకే, నెక్స్ట్ డ్యామ్ ఫెయిల్యూర్. మనం ఎప్పుడైనా డ్యామ్స్ కరెక్ట్గా కట్టకపోతే, డ్యామ్స్ వీక్గా కట్టామనుకోండి, అంటే అక్కడ అది వల్నరబుల్ కండిషన్ మనం క్రియేట్ చేసినట్టు. సో డ్యామ్ వీక్గా కట్టాం, అక్కడ వల్నరబిలిటీ కలిగి ఉంది, అలాంటప్పుడు ఏమైనా వరద వస్తే, ఫ్లడ్స్ వస్తే డ్యామ్ ఇంకా తట్టుకోలేదు, దాన్ని కూలిపోతుంది. సో ఇక్కడ మనిషి చేసిన తప్పు, అందుకే దీన్నే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటున్నాం. అలానే యుద్ధాలు కూడా ఒక డిజాస్టరే. ఓకే, ఎందుకంటే దీనివల్ల హ్యూమన్ లాస్, ప్రాపర్టీ లాస్ జరుగుతుంది కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్. ఇప్పుడు మనం ది మోస్ట్ ఇంపార్టెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ కోసం తెలుసుకుందాం. ఓకే, సో ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా మేనేజ్మెంట్ చేయాలి, అది మనకి తెలియాలి అంటే ఈ డిఎం సైకిల్ కోసం తెలియాలి. ఇందులో ఏ ఫేజెస్ ఉంటే ఏ టైంలో ఏం చేయాలి తెలిస్తే ఆటోమేటిక్గా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం కొంత అవగాహన తెచ్చుకున్నట్టే. ఫస్ట్ వన్, మిటిగేషన్ ఫేజ్. మిటిగేషన్ అంటే
విపత్తు రాకుండా మనం కంట్రోల్ చేయాలి. ఎలాగా? పబ్లిక్ ఎడ్యుకేషన్ క్రియేట్ చేయాలి, ఓకే, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అండ్ హజార్డ్ అండ్ వల్నరబిలిటీ డిఫరెన్స్ ఏంటో తెలియాలి, అందరికీ చెప్పాలి. లైక్ ఇప్పుడు నేను మీకు చెప్పాను వీక్ కండిషన్స్ ఇవి, లైక్ ఒక బిల్డింగ్ మీరు కడుతున్నప్పుడు స్ట్రాంగ్గా కట్టాలి, లేకపోతే అదొక వల్నరబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివి తెలిస్తేనే అప్పుడు ఆటోమేటిక్గా అలాంటి చోట లేకపోతే అలాంటి విపత్తులో తెచ్చుకోరు, లేకపోతే అలాంటి వీక్ జోన్స్ తయారు చేసుకోరు. ఒక అసెస్మెంట్ అంటే ముందుగానే మనం ఫోర్కాస్ట్ చేయాలి. ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇందాకలే మనం చూసాం డ్యామ్స్ అనేది స్ట్రాంగ్గా కట్టాలి, వీక్గా కట్టకూడదు, ఓకే. ఎందుకు అంటే అది మళ్ళీ వల్నరబుల్ క్రియేట్ చేస్తుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. ఇదంతా మిటిగేషన్ ఫేజ్లోకి వస్తుంది. అంటే ఈ ఫేజ్లో మనం దేనికోసం మాట్లాడుతున్నాం? కంట్రోల్ చేయడానికి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఫేజ్ ప్రిపేర్డ్నెస్ అంటే ఏంటి? ఇంకా విపత్తు వచ్చేస్తుంది, మనకు అది తెలిసిపోయింది, ఒక హెజార్డ్ అనేది డిజాస్టర్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి, రిస్క్ ఉంటుంది, అందుకే మనం అప్పుడు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎలాగా? ఎప్పుడైనా డిజాస్టర్ జరిగినప్పుడు కమ్యూనికేషన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఓకే. సో కొన్నిసార్లు మనకి ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు అటు ఇటు అందరూ దూరంగా వెళ్ళిపోయి కొన్నిసార్లు తప్పిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకు ట్రామాలోకి వెళ్ళిపోతారు, ఏమైపోయారా మా ఫ్యామిలీ మెంబర్స్ అనేసి. సో అలాంటప్పుడు కమ్యూనికేషన్ అవైలబిలిటీ ఉంటే అట్లీస్ట్ నేను సేఫ్గా ఉన్నాను అని ఒక కౌరు చెప్పడానికి, లేదా నేను పలానా చోట ఉన్నాను చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. రెస్పాన్స్ ప్లాన్స్, ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి దానికంటూ కొన్ని ప్లాన్స్, ట్రైనింగ్ అండ్ ఎక్సర్సైజెస్. సో ఒకవేళ డిజాస్టర్ జరిగితే ఎలాగ మనం దాన్ని కోపప్ చేయాలి, దానికంటే ఒక ట్రైనింగ్ అయి ఉండాలి, ఎక్సర్సైజెస్ తీసుకుని ఉండాలి. అంటే ఎలాగా? సపోజ్ మనుషుల్ని షిఫ్ట్ చేయడం, లేకపోతే సామాన్లు షిఫ్ట్ చేయడం, ఓకే, ఏదైనా జరిగితే దాన్ని మనం ఇంకా ఫర్దర్గా పెరగకుండా ఆపడం, ఇలాంటివి. ఎర్లీ వార్నింగ్ ఇవ్వాలి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఒక స్ట్రిక్ట్ రూల్స్ మెయింటైన్ చేయాలి. అండ్ రెస్పాన్స్ ఫేజ్, ఇప్పుడే వన్స్ వచ్చేసింది, తర్వాత మనం రెస్పాండ్ ఎలాగయ్యాం? కమ్యూనికేషన్ పెంచాలి, కోఆర్డినేషన్ పెంచాలి. ఒక 100 మంది ఉన్నామంటే సరిపోదండి, ఆ 100 మందికి కోఆర్డినేషన్ ఉండాలి. సో నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు, నువ్వు ఆ పని చేయి, నేను ఈ పని చేస్తాను, మన ఇద్దరం ఫైనల్గా అక్కడ కలుద్దాం, దీన్నే కోఆర్డినేషన్ అంటున్నారు, ఓకే. లైక్ మీరు RRR సినిమాలో చూసే ఉంటారు, ఒకలేమో బ్రిడ్జ్ మీద ఉంటారు, ఒకలేమో కింద ఉంటారు, బాబు ఏమో మునిగిపోతూ ఉంటాడు, వాడిని కాపాడాలంటే ఏం చేశారు? ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకున్నారు, నేను ఇలా వస్తాను, నువ్వు ఇలా రా, మనం ఫైనలీ వాడికి ఇలా కాపాడుదాం అనేసి. సో ఇది కోఆర్డినేషన్. సేవింగ్ ఆఫ్ లైఫ్స్, ఇవన్నీ రెస్పాండ్ ఫేజ్. నెక్స్ట్ రికవరీ ఫేజ్, వన్స్ డిజాస్టర్ అటాక్ చేసేసింది, ఆ తర్వాత ఏంటి? మళ్ళీ రీస్టోర్ చేయాలి, యథావిధిగా ఎలాగైతే ముందుండే దాన్ని మళ్ళీ మనం తేవాలి, టెలికమ్యూనికేషన్స్ పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఎవరైతే డిజాస్టర్కి గురయ్యారో వాళ్ళ ఒక లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు మెంటలీ ట్రామాకి వెళ్తారు, ఫినాన్షియల్లీ వీక్ అయిపోతారు, వాళ్ళకి మళ్ళీ సపోర్ట్ చేయాలి, మెంటలీ ట్రామాలోకి వెళ్ళిపోతారు, వాళ్ళని మళ్ళీ నార్మల్ చేయాలి, ఒక రిహాబ్ సెంటర్స్ కలిగి ఉండాలి, అలానే ఇంకా సర్వీసెస్ కూడా ఇస్తుండాలి. ఇవన్నీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక సైకిల్, ఓకే. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం చదువుకుందంతా కూడా ఒక 1-లైనర్స్లో మీకు ఇచ్చాను నోట్స్ కోసం, ఓకే. సో కీ కాన్సెప్ట్స్ ఆఫ్ డిఎం సైకిల్. మొదటిది మిటిగేషన్, మినిమైజింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ డిజాస్టర్. సో ఒక డిజాస్టర్ని మనం ఎలా కంట్రోల్ చేస్తున్నాం అంటే దాని యొక్క ఎఫెక్ట్స్ని మనం ఎలా మినిమైజ్ చేస్తున్నాం. లైక్ ఎగ్జాంపుల్స్, బిల్డింగ్ కోడ్స్, జోనింగ్. లైక్ ఎర్త్క్వేక్ వచ్చేసరికి ఇండియా అంతటిని జోన్స్ కింద డివైడ్ చేశారండి, ఓకే. సో Zone 1 to Zone 5 గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ కూడా లేకపోతే అన్ని ప్లేసెస్ని ఈ Zone 1 to Zone 5 కేటగిరీలో పెట్టారు. అయితే ఇందులో ఏ చోట్లలో ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో అవన్నీ Zone 5లో పెట్టారు, ఎక్కడైతే తక్కువగా ఉన్నాయో అలాగా Zone 4, Zone 3, Zone 2, Zone 1 అలా పెట్టుకుంటూ వచ్చారు. సో Zone 5లో ఉన్నవి ఆటోమేటిక్గా ఎర్త్క్వేక్ జోన్స్ కాబట్టి మనం ముందుగానే రెడీగా ఉంటాం, అంటే ప్రిపేర్డ్గా ఉంటాం. ప్రిపేర్గా డిజాస్టర్ వచ్చినప్పుడు ఎలాగా ఉంటాం, దానికన్నా ముందే ఇది Zone 5, ఇది రిస్క్ ఏరియా, ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటప్పుడు మనం కన్స్ట్రక్షన్స్ చేస్తున్నప్పుడు అక్కడ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ కన్స్ట్రక్షన్స్ చేస్తాం, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ జోనింగ్. నెక్స్ట్ వల్నరబిలిటీ అనాలిసిస్, ఇప్పుడే మనం చేసాం వల్నరబిలిటీ అనాలిసిస్. సో ఇది ఒక జోన్, ఇది ఎర్త్క్వేక్ జోన్, ఇక్కడ మనం వీక్నెస్గా కట్టకూడదు, బిల్డింగ్స్ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్గా కట్టాలి. సో అలా మనం వల్నరబుల్ అనాలిసిస్ చేసి వీక్నెస్ని తెలుసుకొని దాన్ని మనం సరిదిద్దుకోవడం. పబ్లిక్ ఎడ్యుకేషన్ పెంచాలి, ఓకే. నెక్స్ట్ ప్రిపేర్డ్నెస్, ప్లానింగ్ హౌ టు రెస్పాండ్. ఓకే, ఒక హెజార్డ్ ఉంది సముద్రం మధ్యలో, అది ఇప్పుడు సముద్రం తీరం వరకు వస్తుంది అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ప్రిపేర్ ఎలా అవ్వాలి, ఓకే. ఎమర్జెన్సీ ఎక్సర్సైజెస్, ట్రైనింగ్స్ అన్నీ రెడీ చేసుకుని ఉంచాలి, ఎలాగ వచ్చినప్పుడు ఎలా మనం షిఫ్ట్ చేయాలని నిన్ను, సో దానికంటూ ట్రైనింగ్ తీసుకుని ఉండాలి. వార్నింగ్ సిస్టమ్స్ అన్నీ రెడీ చేయాలి, సైరన్ పెట్టడం, కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడం, అలాంటివి. నెక్స్ట్ రెస్పాన్స్.
సో ఇన్ కేస్ డిజాస్టర్ వచ్చి అటాక్ చేసేసింది, మనం దాన్ని ఇంకేం ఆపలేం, బట్ దానివల్ల జరిగే నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. ఓకే, సో ఎఫర్ట్స్ టు మినిమైజ్ ద హజార్డ్స్ క్రియేటెడ్ బై ఎ డిజాస్టర్. ఎగ్జాంపుల్ సెర్చ్ అండ్ రెస్క్యూ, ఎమర్జెన్సీ రిలీఫ్. ఎక్కువ మంది ఉండి సో సెర్చ్ అండ్ రెస్క్యూ అంటే ఎవరైనా తప్పిపోయినా వాళ్ళని పక్కగా తెచ్చేసి ఒక దగ్గర తేవడం, లేకపోతే ఒకరు తప్పిపోయారని వాళ్ళని కథలు ఇంకొకరు వెళ్తారు, వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సెర్చ్ అండ్ రెస్క్యూ మెథడ్స్ చేయాలి. ఓకే, ఎమర్జెన్సీ రిలీఫ్స్ ఒక బృందాలుగా ఏర్పడి అందరినీ కాపాడుతూ షిఫ్ట్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఫుడ్లు ఇచ్చుకుంటూ అలా చేయాలి. నెక్స్ట్ రీకవరీ, రిటర్నింగ్ ద కమ్యూనిటీ టు నార్మల్. ముందు ఎలా ఉండేవారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ లేకపోతే మనుషులు కానీ ఆ ఏరియాలో ఎలా ఉండేవారు ఒక డిజాస్టర్ రాకముందు, మళ్ళీ సేమ్ అలా తేవాలి, దాన్నే రీకవరీ అంటారు. సో ఎగ్జాంపుల్ టెంపరీ హౌసింగ్ ఇవ్వడం, మెడికల్ కేర్ ఇవ్వడం, గ్రాంట్స్ అంటే డబ్బులు లాంటివి ఇవ్వడం, లైక్ మళ్ళీ వాళ్ళు ఫినాన్షియల్గా లాస్ అయి ఉంటారు కదా, చాలా ప్రాపర్టీ లాస్ అయి ఉంటారు, వాళ్ళకి కొంత సాయం చేయడం గవర్నమెంట్ తరపున, మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడం, హౌసింగ్ టెంపరీగా ఏర్పాటు చేయడం. ఓకే, ఇవన్నీ కూడా డిఎం సైకిల్లో ఒక భాగం. ఓకే, మిటిగేషన్, ప్రిపేర్నెస్, రెస్పాన్స్ అండ్ రికవరీ. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది? ఓకే, దానికోసం ఏమైనా యాక్ట్ ఉందా? ఎస్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. సో బేసిక్గా ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏ ఇయర్లో ఎంటాక్ట్ అయిందంటే మీరు చెప్పాలి 2005. పర్పస్ ఏంటి? దీని యొక్క పర్పస్ ఏంటి? ప్లాన్ చేయడం, కోఆర్డినేట్ చేయడం, మేనేజ్ చేయడం ఏమైనా డిజాస్టర్స్ ఉంటాయి ఇండియాలో. ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? డేట్ అడిగితే 23 డిసెంబర్ 2005 అని చెప్పాలి. ఓకే, ఈ 2005 యాక్ట్ ప్రకారం డిజాస్టర్ మేనేజ్మెంట్ని 3 లెవెల్స్లో డివైడ్ చేశారు. ఓకే, ఒకటి నేషనల్ లెవెల్, మరొకటి స్టేట్ లెవెల్, మరొకటి డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాడీ క్రియేట్ చేశారు. NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఇది నేషనల్ లెవెల్ కోసం క్రియేట్ చేశారు. ఇది డైరెక్ట్గా అండర్ ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది. కానీ SDMAకి వచ్చేసరికి ఇది స్టేట్ లెవెల్ కోసం క్రియేట్ చేశారు. ఇది డైరెక్ట్గా CM అండర్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చేసరికి ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ కోసం క్రియేట్ చేస్తారు. ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదా మేజిస్ట్రేట్ అండర్లో ఉంటుంది. అంటే మెయిన్ పర్సన్స్కే ఈ అథారిటీకి హెడ్ ఇచ్చారు. అథారిటీ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ప్రివెన్షన్ చేయడం, ప్రిపేర్డ్నెస్గా ఉండడం, మిటిగేషన్ చేయడం, క్విక్ రెస్పాన్స్, రిలీఫ్, రీహాబిలేషన్ అండ్ రికవరీ. వరకు మనం చదివాం కదా, ఇవన్నీ ఫంక్షన్స్ ఈ మేనేజ్మెంట్ అథారిటీస్ చేస్తారు వాళ్ళ లెవెల్స్లో, నేషనల్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్స్లో. బట్ వీళ్ళందరూ కోఆర్డినేషన్ అయ్యే ఉంటారు. పవర్స్ వచ్చేసరికి వీళ్ళు పాలసీస్ని కొనుక్కోవచ్చు, అంటే అనుకూలంగానే పాలసీస్ తయారు చేయొచ్చు, గైడ్ లైన్స్ ఇష్యూ చేయొచ్చు, లైక్ మీరు పలానా చోటు ఉండకండి, వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వండి, ఇలాంటివి. అలోకేట్ రిసోర్సెస్, వీళ్ళకి కొన్ని వనరులు ఇవ్వచ్చు, అండ్ కోఆర్డినేట్ బిట్వీన్ ఏజెన్సీ. సో ఇలాంటి లాస్ అండ్ పాలసీస్ ఇంకేమైనా ఉన్నాయా డిజాస్టర్కి సంబంధించి? ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటే కొన్నిసార్లు ఇయరే అడుగుతారు, అందుకే నేను ఓవరాల్గా మీకు ఒక బేసిక్ టచ్ చేస్తున్నాను. సో డిఎం యాక్ట్ 2005 అంటే ఇప్పుడు మనం చదివింది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. దీని యొక్క పర్పస్ ఏంటి? ఇట్ ఈస్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. సో మొదటిసారి ఇండియాలో ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ డిజైన్ చేశారు ఈ యాక్ట్ ద్వారా. ఓకే, NDMA క్రియేట్ చేశారు, SDMA క్రియేట్ చేశారు, వాళ్ళ ఒక రోల్స్ అండ్ పవర్స్ క్రియేట్ చేశారు ప్రివెన్షన్, ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్సెస్ మీదుగా. నెక్స్ట్ నేషనల్ పాలసీ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. చూడండి, పాలసీ వేరు, యాక్ట్ వేరు. పాలసీ అంటే సింపుల్గా ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక గవర్నమెంట్ కానీ డిసిజన్ మేకింగ్ అండ్ యాక్షన్స్ కోసం ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటే దాన్నే పాలసీ అంటారు. ఓకే, కీ పాయింట్స్ వచ్చేసరికి హాలిస్టిక్ అప్రోచ్, ప్రివెన్షన్, మిటిగేషన్, ప్రిపేర్నెస్, రెస్పాన్స్ అండ్ రికవరీ, స్ట్రెస్డ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఓకే, నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2016. ఇది ఫస్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అండి. ఓకే, సో జపాన్లో ఒక సిటీ నేమ్ అండి సెండై. సో యునైటెడ్ నేషన్ వాళ్ళు సెండై ఫ్రేమ్వర్క్ డిజైన్ చేశారు. అండ్ సో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కోసం కొన్ని ప్లాన్స్ అనేది ఫార్ములేట్ చేశారు. దాని బేస్ మీద ఇండియాలో తయారు చేసిన ప్లానే ఈ NDMP 2016. ఓకే, బేస్డ్ ఆన్ సెండై ఫ్రేమ్వర్క్ కవర్డ్ ఆల్ డిజాస్టర్ ఫేజెస్ ఫ్రమ్ ప్రివెన్షన్ టు రీకన్స్ట్రక్షన్. ఓకే, తర్వాత NDMP 2019. నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2. ఇది అప్డేటెడ్ నేషనల్ ప్లాన్. ఇందులో క్లైమేట్ చేంజ్ అడాప్షన్స్ కూడా యాడ్ చేశారు, SDG గోల్స్ కూడా యాడ్ చేశారు, బయోలాజికల్ డిజాస్టర్ గైడ్ లైన్స్ కొంచెం స్ట్రెంగ్తన్ చేశారు, అంటే కొంచెం టఫ్ చేశారు. అదండి, ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన యాక్ట్, పాలసీస్ అండ్ ప్లాన్స్. సో ఎగ్జామ్స్లో డైరెక్ట్గా మనకి ఇయర్ అడుగుతారు, లేదా పలానా పాలసీలో కానీ పలానా ప్లాన్లో కానీ ఏం జరిగింది అంటే మనకు బేసిక్ ఐడియా ఉండాలి. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనం NDRF వర్సెస్ SDRF కోసం తెలుసుకుందాం. సో ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనకి రెస్క్యూ ఆపరేషన్స్కి, రిలీఫ్ ఆపరేషన్స్కి ఫోర్స్ ఉండాలి, వాళ్ళు ట్రైన్డ్ అయి ఉండాలి, వాళ్ళకి ఎక్సర్సైజెస్ తెలిసి ఉండాలి. సో అలాంటి ఫోర్స్ని
స్పెషల్గా డిజాస్టర్స్ కోసం పెట్టారు. ఓకే, ఎన్డీఆర్ఎఫ్ ఆన్ నేషనల్ లెవెల్, ఇంకొకటి ఎస్డీఆర్ఎఫ్ ఆన్ స్టేట్ లెవెల్. ఎన్డీఆర్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఎస్డీఆర్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఓకే, ఇది ఎప్పుడు స్థాపించారు? అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. ఓకే, దాని తర్వాత స్టేట్ లెవెల్లోకి తెచ్చారు ఇది. నెక్స్ట్ పర్పస్ వచ్చేసరికి స్పెషల్ ఫోర్స్ టు రెస్పాండ్ క్విక్లీ టు డిజాస్టర్స్ బోత్ నేచురల్ అండ్ మ్యాన్ మేడ్. నేచురల్ డిజాస్టర్ వచ్చినా మ్యాన్ మేడ్ డిజాస్టర్ వచ్చినా త్వరగా రెస్పాండ్ అవ్వడం, ఇది వీళ్ళ పని. వాళ్ళకి హెల్ప్ చేస్తుంది స్టేట్ లెవెల్లో ఎస్డిఆర్ఎఫ్. ఇది ఎన్డిఎంఏ అండర్లో పనిచేస్తుంది, ఇది ఎస్డిఎంఏ అండర్లో పనిచేస్తుంది. ఇందులో ఎవరెవరు ఉంటారంటే పీపుల్ ఎవరు ఉంటారు? సో జనరల్గా ఈ ఫోర్స్లో ఎవరు కలిగి ఉంటారంటే, సో మనకి పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి కదండి, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్స్, వీళ్ళ నుంచి బెటాలియన్స్ కొంతమంది ఎన్డీఆర్ఎఫ్లో పనిచేస్తారు. అదే ఇక్కడ కంపోజిషన్ వచ్చేసరికి స్టేట్ పోలీస్ నుంచి లేదా స్టేట్ ఫోర్సెస్ నుంచి కొంతమందిని తీసుకుంటారు, ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు ఎస్డీఆర్ఎఫ్లో పనిచేస్తారు. సో ఎన్డీఆర్ఎఫ్కి స్పెషల్గా ఒక హెడ్ ఉంటారు. ఓకే, డైరెక్టర్ జనరల్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళ పైన ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి డైరెక్ట్గా ఇది చీఫ్ మినిస్టర్ అండర్లో ఉంటుంది. డ్యూటీస్ మీకు తెలుసు. స్పెషల్ ఫీచర్స్ ఏమైనా ఉంటే ఎప్పుడైనా అవసరం పడితే అబ్రాడ్ కూడా వెళ్ళాలి. వీళ్ళు ఒక స్పెషల్ ఫీచర్, ఎన్డీఆర్ఎఫ్కి ఎప్పుడు అవసరం పడినా వీళ్ళు వెళ్ళాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్. ఇప్పుడు మనం వల్నరబిలిటీ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా కోసం తెలుసుకుందాం. ఇండియా అనేది టాప్ 10 డిజాస్టర్ ప్రోన్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, ప్రపంచంలోనే ఒక టాప్ 10 కంట్రీలు తెలిస్తే ఎక్కడ ఎక్కువగా విపత్తులు జరుగుతాయో అందులో ఇండియా ఒకటి. యుఎన్ఐ ఎస్డిఆర్ 2017 ర్యాంక్ ప్రకారం ఇండియా అనేది వరల్డ్ మోస్ట్ డిజాస్టర్ ప్రోన్ కంట్రీగా నిల్చుంది. ఓకే, కాజెస్ దీని యొక్క జియో క్లైమేటిక్ కండిషన్స్, అలానే సోషల్ ఎకానమిక్ కండిషన్స్. సో జనరల్గా ఇవేనండి వల్నరబుల్ కండిషన్స్. ఓకే, సో మనం ఉంటున్న ఏరియా అనేది జియోలాజికల్గా క్లైమేట్ పరంగా వీక్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా డిజాస్టర్స్ జరుగుతాయి. అది మన వల్నరబిలిటీ. అదే మన సోషల్ ఎకానమిక్ కండిషన్స్ అంటే మన లైఫ్ అనేది కొంచెం పూర్గా కానీ లేకపోతే పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో ఉన్నాం అనుకోండి, అది కూడా ఒక వల్నరబిలిటీ, డిజాస్టర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సో 28 out of 36 ఆర్ డిజాస్టర్ ప్రోన్. ఓకే, సో మనకున్న 28 స్టేట్లు, 8 యూనియన్ టెరిటరీలు, మొత్తం కలిపితే 36లో 28 అనేది డిజాస్టర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. 85% ఆఫ్ కంట్రీస్ వల్నరబుల్, ఒకటి కానీ మోర్ దెన్ ఒక డిజాస్టర్కి కానీ. 57% ఆఫ్ ఏరియాస్ హై సెస్మిక్ జోన్స్లో ఉంది, అంటే ఇందాకలే మీకు చెప్పాను జోన్ 5లోకి వస్తుంది అనేసి. అండ్ 40 million hectares ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఫ్లడ్ ప్రోన్. అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో, హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది ఫ్లడ్స్కి ఎక్కువగా గురయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చూడండి, 1 hectare ఈక్వల్ టు 2.47 acres అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. 8% ఆఫ్ ల్యాండ్ మాస్ ఈ సైక్లోన్ ప్రోన్, అంటే 8% ఆఫ్ ల్యాండ్ అనేది సైక్లోన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 68% ఆఫ్ ఏరియా ఈజ్ డ్రాట్ ప్రోన్. డ్రాట్ అంటే సపోజ్ చూడండి, ఇది ఒక మౌంటైన్. జనరల్గా మౌంటైన్స్ దగ్గర మనకి ఓరోగ్రఫిక్ రైన్ఫాల్ జరుగుతుంది. అంటే ఒక పక్క మబ్బులన్నీ ఒక దగ్గర చేరిపోయి వర్షం అంతా కూడా ఒక సైడ్ పడిపోతుంది. సో ఎక్కడైతే వర్షం పడుతుందో దాన్ని మనం విండ్వర్డ్ సైడ్ అంటాం. అండ్ ఇంకొక పక్క కంప్లీట్గా స్కేర్సిటీ ఆఫ్ రైన్ఫాల్ జరుగుతుంది, అంటే ఇటు పక్క పూర్తిగా పడదు, దీన్ని మనం లీవర్డ్ సైడ్ అంటాం. సో ఎక్కడైనా మీకు మౌంటైన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ ఘాట్సే తీసుకోండి, ఒక పక్క అంతా కూడా మీకు సతారా ఇటువైపు అంతా కూడా వర్షపాతం ఉండదు, డ్రాట్ ఉంటుంది. ఇంకో పక్క ఫ్లడ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఉంటుంది. క్లియర్? ఇప్పుడు మనం 5 డిస్టింక్టివ్ డిజాస్టర్ ప్రోన్ రీజియన్స్ చూద్దాం. అంటే ఏ రీజియన్స్లో ఏ డిజాస్టర్స్ వస్తాయి. హిమాలయన్ రీజియన్స్లో మనకి ఎర్త్క్వేక్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి. అలానే ప్లెయిన్స్లో అంటే మైదానంలో ఫ్లడ్స్ ఉంటాయి. అదే ఎడారిలో అయితే డ్రాట్స్ అండ్ ఫెమైన్స్ వస్తాయి. కోస్టల్ జోన్లో ఎక్కువగా సైక్లోన్స్ అండ్ స్టార్మ్స్ కలిగి ఉంటాయి. మనుషుల ద్వారా కలిగే వల్నరబిలిటీస్ అంటే మనుషులు వీక్ కండిషన్స్ క్రియేట్ చేశారు. ఎలాగా? డీఫారెస్టేషన్ చేశారు. డీఫారెస్టేషన్ చేస్తే ఏంటవుతుంది? సో మట్టి ఒక పట్టుత్వం పోతుంది. అంటే ఇంతవరకు ఒకళ్ళు పట్టు ఉంచారు రూట్స్ని, అవి వీళ్ళు తీసేశారు. చెట్టు పోతే రూట్స్ పోతే, రూట్ పోతే రూట్ మట్టికి పట్టుకున్న బలం కూడా పోతుంది. సో అలాంటప్పుడు మనకి వర్షం పడినా అప్పుడు ఏం జరుగుతుంది? ఆ మట్టి అంతా కూలిపోతుంది, దాన్నే ల్యాండ్ స్లైడ్ అంటున్నాం. లేదా ఏమైనా వరదలు వచ్చాయి అనుకోండి, అదంతా వాష్అవుట్ అయిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది, దాన్నే ఫ్లడ్స్ అంటున్నాం. ఓకే, సో ఇలాంటివన్నిటికీ కూడా మనుషులు వీక్ కండిషన్స్ క్రియేట్ చేస్తున్నారు, వల్నరబిలిటీ ఇస్తున్నారు. నెక్స్ట్ అన్సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అలానే ఏదైనా ఇండస్ట్రియల్ ప్లాంట్ సేఫ్టీగా వాళ్ళు ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకపోతే టాక్సిక్ గ్యాసెస్ కూడా బయటకు వస్తాయి. ఓకే, అదొక డిజాస్టర్. నెక్స్ట్ ఫాల్టీ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. సో ఎప్పుడైనా మనం అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. లైక్ ఫాల్టీ అంటే ఇన్ సెన్స్ సరిగ్గా మనం వాటర్ని ఫ్లో చేయకపోతే కరెక్ట్ వేలో
తిరిగి అది మళ్ళీ ఫ్లడ్స్కి దారితీస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ వల్నరబిలిటీ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తే ఇక్కడ ఏవైతే రెడ్ జోన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కువ డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్, ఎల్లో జోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లోయెస్ట్ వల్నరబిలిటీస్. ఓకే, సో వల్నరబిలిటీ ఎక్కువగా ఉంటే డిజాస్టర్ ప్రోన్ ఏరియా అంటారు, వల్నరబిలిటీ తక్కువ ఉంటే డిజాస్టర్ లెస్ ప్రోన్ ఏరియా అని చెప్తారు. ఓకే, సో ఇదండి ఇండియాకి సంబంధించి. సో కొంతవరకు ఇవన్నిటి మీద మీకు అవగాహన ఉండాలి, ఈ డాటా మీద మీకు ఐడియా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం వల్నరబిలిటీ ప్రొఫైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ చూడబోయేది హీట్ వేవ్స్. హీట్ వేవ్స్ అంటే ఏంటి? వేడి గాలులు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హీట్ వేవ్ ప్రోన్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లోని ఆంధ్రప్రదేశ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్కువగా వేడి గాలులు వచ్చే స్టేట్. లార్జ్ పార్ట్స్ ఆఫ్ స్టేట్ ఫాల్స్ అండర్ హై టు వెరీ రిస్క్ హీట్ రిస్క్. సో మోస్ట్ ఆఫ్ ద మన స్టేట్ ఒక పార్ట్స్ అనేది హై టు వెరీ హై హీట్ వేవ్ రిస్క్లో ఉంది. అర్బన్ హీట్ ఐలాండ్స్ అనేది పెరిగిపోతుంది. అంటే ఏంటి అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటే? సో ఎక్కడైతే సిటీస్ లాంటి దగ్గర ప్రజలందరూ వచ్చి అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటారు. వన్స్ వచ్చి సెటిల్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంకా వెహికల్స్ ఎక్కువగా వాడుతారు, పొల్యూషన్ ఎక్కువగా చేస్తారు. మీకు తెలుసు పొల్యూషన్ ఎక్కువైతే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. అలాగలాగా వేడి గాలులు అనేది ఇంకా దాని యొక్క ఇంటెన్సిటీ అనేది పెరిగిపోతుంది. ఓకే, సో ఇలాంటి కండిషన్స్ క్రియేట్ అవుతున్నాయి లైక్ సిటీస్ లైక్ విశాఖపట్నం, విజయవాడ. అవుట్డోర్ వర్కర్స్ లైక్ ఫార్మర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి హెల్త్ రిస్క్లు కూడా వస్తున్నాయి. బికాజ్ వాళ్ళు ఒక ప్లేస్లో ఉంటారు, వాళ్ళకి అక్కడ అలవాటు అయి ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి వేడి గాలులు ఎక్కువగా ఉంటున్నాయి, దానివల్ల ఇక్కడ రావడం మానేస్తున్నారు. సో దానివల్ల మనకి లేబర్స్ కూడా దొరకరు. ఇప్పుడు మనం డ్రాట్ కోసం తెలుసుకుందాం. కరువు. రాయలసీమ రీజన్లో ఎక్కువగా డ్రాట్ ప్రోన్ ఏరియాగా చెప్తాం. లో అండ్ ఇర్రెగ్యులర్ రైన్ఫాల్ రెడ్యూజెస్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. అంటే ఇక్కడ ఇలాంటి చోట వర్షపాతం చాలా తక్కువగా పడుతుంది, పడినా చాలా తక్కువ వర్షం పడుతుంది. దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వదు. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వకపోతే ఎక్విఫైర్ అనేది ఫిల్ అవ్వదు. ఎక్విఫైర్ ఫిల్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? వెల్స్ కానీ బోర్ తవ్వినా మనకి నీళ్ళు రావు. ఓకే, అగ్రికల్చర్ అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఆర్ సివియర్లీ ఇంపాక్టెడ్ డ్యూరింగ్ సమ్మర్ మంత్స్. మామూలు టైంలో ఇలాగుంటే ఎండాకాలంలో ఇంకా ఇవి ఎవాపరేట్ అయిపోతాయి కాబట్టి ఇంకా మనకి వ్యవసాయం కానీ తాగునీటికి కానీ చాలా సమస్యలు వస్తాయి. నెక్స్ట్ సైక్లోన్స్ అండ్ కోస్టల్ హెజార్డ్స్ కి థర్డ్ ప్లేస్లో ఉంటుంది, అంటే లాంగెస్ట్ కోస్ట్ లైన్ ప్రకారంగా. ఓకే, కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ మోస్ట్ ఎక్స్పోజ్డ్ లైక్ శ్రీకాకుళం, విశాఖపట్నం ఇలాంటివి ఎక్కువగా ఎక్స్పోజ్ అయి ఉంటాయి. దానివల్ల ఎక్కువ సైక్లోన్స్ అండ్ స్టార్మ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సైక్లోన్స్ బ్రింగ్ స్ట్రాంగ్ విండ్స్, హెవీ రైన్స్, స్టార్మ్ సర్జెస్ అండ్ ఫ్లడ్డింగ్ కూడా. కోస్టల్ ఎరోజన్ అండ్ సబ్మెర్జెన్స్ ఆఫ్ లో లయింగ్ డెల్టా ఏరియాస్ లైక్ కృష్ణా గోదావరి ఇంక్రీజెస్ రిస్క్. ఓకే, సో ఈ కోస్టల్ దగ్గర ఉన్న ఏదైతే ఈ ల్యాండ్ ఉందో అది ఎరోజన్కి గురవుతుంది. ఎరోజన్ అంటే ఏంటి? వర్షం వచ్చినప్పుడు మనకి మట్టి అంతా కొట్టుకు వెళ్ళిపోతుంది కదా, దాన్ని ఎరోజన్ అంట. సో కోస్టల్ ఎరోజన్ ఎక్కువగా జరుగుతుంది. అండ్ సబ్మెర్జెన్స్ ఆఫ్ లో లయింగ్ డెల్టా ఏరియాస్. సో ఏవైనా ఏరియాస్ లో లయింగ్లో ఉన్నాయి అనుకోండి, అంటే సపోజ్ ఎత్తులో లేకుండా కిందకు ఉన్నాయి అనుకోండి, ఈ టైంలో ఎప్పుడైనా ఎక్కువ వర్షపాతం వల్ల ఫ్లడ్స్ కలిగాయి అనుకోండి, ఇది మునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇది ఒక రిస్క్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్లడ్స్ కోసం తెలుసుకుందాం. బోత్ రివర్ అండ్ అర్బన్ ఫ్లడ్స్ ఆర్ కామన్. నదుల వల్ల వచ్చే ఫ్లడ్స్ మరియు అర్బన్ ఫ్లడ్స్ అంటే మనుషులు కరెక్ట్గా సీవేజ్ వాటర్ని పంపించకుండా కాలువల్ని బ్లాక్ చేసేసినా సరిగ్గా పాసేజ్ చేయకపోయినా దానివల్ల వచ్చే ఫ్లడ్స్ లైక్ ఢిల్లీలో రీసెంట్గా అయ్యింది. ఓకే, సో ఇలాంటివి అన్నీ కూడా ఏపీలో కామనే. బికాస్ రివర్స్ ఉన్నాయి, మేజర్ రివర్స్ లైక్ కృష్ణా గోదావరి, అలానే అర్బన్ పాపులేషన్ కూడా ఎక్కువగానే ఉంది. సిటీస్ లైక్ విజయవాడ, గుంటూరు అండ్ పార్ట్స్ ఆఫ్ గోదావరి డిస్ట్రిక్ట్ హెవీ ఫ్లడ్డింగ్ డ్యూ టు పూర్ డ్రైనేజ్ అండ్ అన్ప్లాన్డ్ గ్రోత్. ఓకే, అండ్ ఫ్లాష్ ఫ్లడ్డింగ్ డ్యూరింగ్ ఇంటెన్స్ మాన్సూన్ రైన్ డ్యామేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్రాప్స్. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే అప్పటి వరకు ఉండదు, సడన్ గా వర్షం పడుతుంది, వెంటనే రోడ్డు ఇల్లులు అన్ని నిండిపోతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లైట్నింగ్ అండ్ అదర్ హెజార్డ్స్. లైట్నింగ్ స్ట్రైక్స్ ఫ్రీక్వెంట్లీ కాజ్ డెత్ ఎస్పెషల్లీ అమంగ్ ఫార్మర్స్ వర్కింగ్ ఇన్ ఓపెన్ ఫీల్డ్స్. ఎవరైతే ఓపెన్ ఫీల్డ్స్లో పనిచేస్తున్నారో వాళ్ళు లైట్నింగ్ కూడా గురవుతున్నారు. అదేనండి, పిడుగులకి కూడా చనిపోతున్నారు. సో ఇది ఎందుకు జరుగుతుంది? ఎప్పుడైనా మీరు లైట్నింగ్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా మన హైట్ని తగ్గించుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి లైట్నింగ్ వచ్చినప్పుడు ఓపెన్ ఫీల్డ్లో ఉండకూడదు. అంటే మీ పక్కన ఏదో ఒకటి మీకన్నా ఎత్తుగా ఉండాలి, అప్పుడే దానికి కండక్టింగ్ పాత్ వచ్చి గ్రౌండింగ్ అయిపోతుంది. ఓకే, సపోజ్ ఒక చెట్టు ఉంది, చెట్టు కన్నా మీరు హైట్గా ఉన్నారనుకోండి, అది మీకు వచ్చి అటాక్ చేస్తుంది. అదే చెట్టు ఉంది, మీరు కింద పడుకున్నారనుకోండి, అప్పుడు అది హైట్గా ఉంటుంది కాబట్టి హెవీ లైట్నింగ్ వచ్చిందో అది ఈ ట్రీ ద్వారా వెళ్ళి ఎర్త్కి గ్రౌండింగ్ అయిపోద్ది. ఓకే, సో అలా మనం బతికించుకోవచ్చు. అండ్ స్నేక్ బైట్స్ ఆర్ కామన్ ఇన్ రూరల్ అండ్ ట్రైబల్ బెల్ట్స్. ఓకే, స్నేక్స్ అనేది చాలా ఎక్కువగా మన దగ్గర, సో స్నేక్ బైట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఉద్దానం రీజియన్కి వచ్చేసరికి శ్రీకాకుళంలో ఉద్దానం రీజియన్ దగ్గర హెల్త్ క్రైసిస్ ఎక్కువయ్యాయి. బికాస్ గ్రౌండ్ వాటర్ అనేది బాగా పొల్యూట్ అవ్వడం వల్ల క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ కూడా వచ్చాయి. దాన్నే CKDU అంటారు, క్రోనిక్
దాన్నే CKDU అంటారు, క్రోనిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఒరిజిన్. అండ్ మ్యాన్ మేడ్ హజార్డ్స్ లైక్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్, ఎపిడమిక్స్, రోడ్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా వల్నరబిలిటీకి దారితీస్తున్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇవన్నీ కాకుండా మనకి మాన్సూన్స్ ఇర్రెగ్యులర్గా వస్తుంటాయి కొన్నిసార్లు ఎల్నినో లానినో వల్ల, అండ్ టెంపరేచర్స్ అనేది రైజ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు సోవింగ్ అండ్ హార్వెస్టింగ్ సైకిల్, అంటే విత్తనాలు వేసినప్పుడు లేకపోతే కోతకు వచ్చినప్పుడు కూడా ఆ సైకిల్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో దానివల్ల కూడా మనకి పంట నష్టం జరుగుతుంది. అండ్ రైన్ లెడ్ ఫార్మింగ్ ఏరియాస్ ఆర్ హైలీ ఎక్స్పోజ్డ్ టు క్లైమేట్ స్ట్రెస్. సో ఎవరైతే రైతులు వర్షాన్ని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నారో ఈ క్లైమేట్ చేంజింగ్ వల్ల వర్షం సరిగ్గా పడదు, వాళ్ళు తీసుకున్న అప్పు అనేది పెరిగిపోతూ ఉంటుంది, దానివల్ల వాళ్ళు వేరే చోటుకి మైగ్రేషన్ అయిపోతారు, అలాగా వాళ్ళ జీవనం అనేది కోల్పోతూ ఉంటారు. సో ఇదండి వల్నరబిలిటీ ఆఫ్ ఏపీ. ఓకే, సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందో అనుకుంటున్నాను. మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే భాషలో బేసిక్స్ అన్ని కాన్సెప్ట్స్ అన్నీ అర్థమయ్యేలా మీకు చెప్పాను. బికాజ్ ఇప్పటివరకు మనం చదివిన సబ్జెక్టులన్నీ కూడా మీరు ఎక్కడో ఒక దగ్గర చదివే ఉంటారు, బట్ డిజాస్టర్స్ కోసం స్పెషల్గా, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం స్పెషల్గా మీరు చదివి ఉండరు. అందుకే నేను స్పెసిఫిక్గా మీకు ఒక్కొక్క దానికోసం అర్థమయ్యేలా చెప్పి కనెక్ట్ చేసుకుంటూ వచ్చాను. బికాజ్ ఇలాంటి సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎనాలిసిస్ ఓరియంటెడ్ ఉంటాయి, అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటాయి. అన్లెస్ అండ్ అంటిల్ మీరు సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకోకపోతే, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ బాగా లేకపోతే మీరు బిట్స్ని సాల్వ్ చేయలేరు. సో అందుకే మీకు స్టాటిక్ డేటా ఇచ్చాను, ఎగ్జామ్స్లో కావాల్సిన న్యూమరికల్స్ ఇచ్చాను, అండ్ అలానే కాన్సెప్ట్స్ కూడా అర్థమయ్యేలా చెప్పాను. అంటే క్వశ్చన్ని ఎలాగిచ్చినా కూడా మీరు ట్యాకిల్ చేసినట్టు. సో మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను పెడుతున్న ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. మళ్ళీ మీ ముందు ఒక కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.